నా పేరు వెంకటాచారి దేవరకొండ. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మొన్న ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటన నిమిత్తం పరేడ్ గ్రౌండ్స్లో సభ పెట్టినప్పుడు భారతదేశ ప్రజలకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అవేంటంటే బంగారం కొనుగోలు తగ్గించడం కానీ, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ తగ్గించడం కానీ, వంట గ్యాస్ కానీ, వంట నూనెలు కానీ మనం దిగుమతి చేసుకోవడం తగ్గించుకోవడం కానీ, వీటి ద్వారా దేశ అభివృద్ధికి పాటుపడాలని దేశ ప్రజలకు ఆయన సవినయంగా ఒక విన్నపం చేయడం జరిగింది. అసలు వీటి ద్వారా మనం దేశ భద్రతకి ఎలా పాటుపడవచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా సాయం చేయవచ్చు అనేది ఒకసారి వారు క్లియర్గా చెప్పుంటే ఇంకా ప్రజలకి బాగా కన్వే అయ్యేది. కానీ కొంచెం సమాచార లోపం వల్ల కొంతమంది దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం బంగారం కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బంగారం నిల్వలు ఉన్నాయి, అలాగే పెట్రోల్ డీజిల్ అయినా సరే మన దగ్గర నిల్వలు ఉన్నాయి. సో వాటన్నిటిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందో అప్పుడు మనం డాలర్స్లో విదేశాలకి మన డబ్బును కట్టాల్సి వస్తుంది. సో డాలర్స్లో డబ్బును కట్టాలన్నప్పుడు మన రూపాయలు అక్కడ చెల్లాయి కాబట్టి మనం దాన్ని ఎక్స్చేంజ్ ద్వారా డాలర్లలోకి మన రూపాయిని కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం భారీగా బంగారం, పెట్రోల్, డీజిల్ని దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి డాలర్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి విలువ పడిపోవడం జరుగుతుంది. సో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంతమాత్రం మంచిది కాదు. ఇలానే మనం డిమాండ్ పెంచుకుంటూ పోతే రాబోయే రోజులలో రూపాయి విలువ మరీ భారీగా పడిపోయి మనం రేపు ప్రపంచంతో కంపీట్ చేయలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన సవినయంగా ప్రజలకు ఒక అప్పీల్ మాత్రమే చేశారు. అది గవర్నమెంట్ ఆర్డర్ మాత్రం కాదు ఇంకా. సో దీని గురించి ఇప్పుడే దిగులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే రాబోయే రోజులలో మనం కొంచెం జాగ్రత్త పడి మన రూపాయిని కాపాడుకోవాలని చెప్పి వారు సవినయంగా విన్నపం చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి బంగారంతో భారతదేశ ప్రజలకి విడదీయలేని అనుబంధం ఉంది. ఇలాంటి శుభకార్యాలైనా మనం బంగారాన్ని వాడడం ఆనవాయితీగా వస్తుంది. సో ఇప్పటికిప్పుడు బంగారాన్ని తగ్గించమనడం కొన్ని క్యాస్టుల్లో కానీ, కొందరు బంగారం అమ్మే వాళ్ళకి కానీ ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ఒక స్ట్రక్చర్డ్ వేలో, అంటే పాయింట్ టు పాయింట్ కనుక వివరించుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది కాదు. కాకపోతే సడన్గా చెప్పడం మూలంగా కొంచెం సందిగ్ధత నెలకొంది. సో దీన్ని కూడా ప్రభుత్వం రాబోయే రోజులలో క్లారిఫై చేస్తుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రజలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు పెట్రోల్ కన్జంప్షన్ కానీ, డీజిల్ కన్జంప్షన్ కానీ తగ్గించి వారు ఏదైతే సంస్థలకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పారో దాన్ని కూడా పాటించే విధంగా సూచనలు తీసుకుంటే మనం ఇంకా కొంచెం ఎలాగో సైన్యంలో జాయిన్ అయ్యి మనం దేశానికి సేవ చేయలేం కాబట్టి కనీసం మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం ద్వారానైనా మనం దేశ భద్రతకు అలాగే దేశానికి సేవ చేయడానికి పాటుపడవచ్చు. కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించి ప్రధాని మోదీ గారి అభ్యర్థనను మన్నించి మీరు కూడా దేశాభివృద్ధికి పాటుపడాలని అందరితో సవినయంగా విన్నవించుకుంటున్నాను.